శ్రావణ మాసం అంటేనే పూజల మాసం. అతి కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ రోజే చివరి శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో చివరి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజున చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల ఖచ్చితంగా ఫలితాలనైతే పొందవచ్చు. ఈ చివరి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి తన ఆశీర్వాదాన్ని అందజేస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలోనే చివరి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి ఈ శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలు పాటిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలానైతే పొందవచ్చు. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్యఫలం ఉంటుంది. ఈ రోజున సాయంత్రం స్త్రీలు తలస్నానం చేసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి మీ ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలైతే వెలిగించండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలు వెలుగుతూ ఉండాలి. అప్పుడే మీ ఇంటిపై ఆ లక్ష్మీదేవి చల్లని చూపు పడుతుంది. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని సంతోషపెట్టి ఆ అమ్మవారి కటాక్షం మీ కుటుంబంపై ఉండాలంటే రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే చాలు. ఆ లక్ష్మీదేవి దయ వల్ల మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది. రాళ్ళ ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కూడా. మరీ ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు మీ ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఉప్పు దీపం చాలా శక్తివంతమైనదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఐశ్వర్య దీపం అయితే వెలిగించండి. ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అనే అర్థం. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపం వెలిగిస్తారో ఆ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము. కాబట్టి ఈ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసి మీ ఇంటికి కల్లుప్పును తెచ్చుకోండి. శుక్రవారం రోజున మన ఇంట్లోకి కల్లుప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. అలాగే ఈ శుక్రవారం నాడు ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి పూజా గదిలో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ నిమ్మకాయను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది. దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే పెరుగుతుంది. అలాగే మీ వాహనాలను కూడా ఉప్పు నీరుతో కడగండి. కడగటం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మీదేవి దయ వల్ల త్వరగా మీరు ధనవంతులు అవ్వాలంటే ఈ శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చెడు శక్తులను లాగేసే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుంది. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కానీ షాపు ముందు కానీ ఈ ఉప్పు మూటని కట్టండి. ఈ శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మనలో చాలామందికి ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఈ శుక్రవారం రోజున ఒక గాజు గిన్నె నిండా కల్లుప్పు పోసి అంటే రాళ్ళ ఉప్పు పోసి ఉప్పు పైన 2 లవంగాలను పెట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక మూల పెట్టండి. ఉదయం నిద్ర లేవగానే ఈ ఉప్పును తీసేసి ఎవరో తిరగని చోట పడేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీకు డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం కల్లుప్పుని వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా సరే మీకు బాగా కలిసి వస్తుంది కూడా. అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి. ఇలా ప్రతిరోజు చూడటం వల్ల మీ జీవితం విపరీతంగా అదృష్టాన్ని పెరిగి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి.
ఈ రోజుల్లో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి కవ్వ కూడా ఉండటం లేదు. అంతా ఖర్చు అయిపోతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున కొంచెం రాళ్ళ ఉప్పును కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీరువా అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ బీరువాలో ఎప్పుడు డబ్బు ఉండాలంటే ఈ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా ఉప్పు పోసి, అంటే రాళ్ళు ఉప్పు పోసి దాని మీద ఒక నిమ్మకాయ పెట్టి మీ బీరువా కింద పెట్టండి. ఉదయం నిద్రలేవు కానీ ఉప్పును తీసేసి మీ షింకులో పడేసుకోండి. నిమ్మకాయని మాత్రం ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. ఇలా చేయడం వల్ల మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం స్థిరంగా ఉంటుంది. అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఎవరైతే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఒక రాగి చెంబు నిండా ఉప్పు పోసి, రాళ్ళుప్పు పోసి మీరు పడుకునే మంచం కింద పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎప్పుడూ ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా, చెడు దృష్టి వారిపై పడకుండా ఉండాలంటే మటుకు ఈ శుక్రవారం సాయంత్రం మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీసేయండి. ఈ పరిహారాలన్నీ కూడా చేసుకోండి ఈ శుక్రవారం.